Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 సార్ ఒక వర్షన్ వస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ అక్కడ బలపడితే అంటే ఇప్పటిదాకా మనం చూస్తుంటే స్టార్టింగ్‌లో యూఎస్ దాడులు చేసి వాళ్ళ సుప్రీం చీఫ్‌ని చంపేయడం. అప్పుడు ఇరాన్ బలం వేరు. ఈరోజు ఇరాన్ బలం వేరు. ఎందుకంటే బార్గెనింగ్ కెపాసిటీ కూడా ఇరాన్‌కి బాగా పెరిగింది. ఎందుకంటే దాడులు చాలా తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. అప్పర్ హ్యాండ్ ఈ రోజుకి ఇరాన్‌దే మనకు కనిపిస్తుంది. మీడియాలో కూడా అదే వస్తుంది. ఇరాన్ బలపడితే మనకి నష్టము అనేది ఒక వర్షన్ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, ఇరాన్ వెనకాల చైనా ఉంది. రష్యా ఉంది. రష్యాతోటి మనకి మంచి సంబంధాలే ఉన్నా కూడా, ఇరాన్ దాడుల వెనకాల చైనా ప్రోత్సాహము, లేపోతే చైనా పూర్తి సహకారం ఉండడం వల్ల, రేపు ఇరాన్ ప్రాబల్యం అక్కడ పెరిగితే, మనకి ఇబ్బంది ఉంటుంది. మనం అమెరికా బలపడితేనే మనకి లాభం అనేది కొంతుంది. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? పవన్ గారు ఇప్పుడు అదే మీరన్నది ఏంటనంటే అంటే గ్లోబల్ చేంజెస్ ఎలా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఫోర్స్ టు ఎనీ కంట్రీ. ఓకే. ఓకే. యాజ్ సింపుల్ యాజ్ దట్. హ్మ్. కంట్రీస్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రైమ్. హ్మ్. దాన్ని బట్టి చూస్తే ఏమైందనంటే కొంతవరకు యాక్చువల్గా మనం ఎర్లీ స్టేజ్లో ఈ 28th ఫిబ్రవరిలో ఏదైతే నాడు అటాక్ జరిగి అంత సుప్రీం చీఫ్‌ని సుప్రీం చంపేయడం. చీఫ్ 45 ఆల్ లీడర్స్ కమాండర్స్ అంతా చనిపోయిన తర్వాత ఆ 2-3 రోజులలో మనం ఇచ్చిన సిగ్నల్స్ ఏంటంటే మనం పట్టించుకున్నట్టు కనిపించలేదు ఇరాన్. అవును. కనీసం సింపతి కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేదు. 1 వీక్ తర్వాత 1 వీక్ తర్వాత అంటే అది కండోలెన్స్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్తున్నా యాజ్ అంబాసిడర్గా నేను ఇటువంటి జరిగినప్పుడు వేరియస్ ఎంబసీలలో పోయి కండోలెన్స్ బుక్లో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీ ఎక్స్టెండ్ అవర్ డీప్ కండోలెన్సెస్ అని రాసేసి సంతకాలు పెట్టి ఏదో చేస్తుంటాం. అలా చేసింది మన ఫారెన్ సెక్రటరీ పోయి ఢిల్లీలో ఆఫీస్. ఎంతకాలం చేశారు సార్ మీరు అంబాసిడర్‌గా? అంటే వేరు వేరు కంట్రీలలో వేరు వేరు పొజిషన్లు ఉంటాం టోటల్ కాబట్టి. నంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే టోటల్ సర్వీస్ నేను 30 సంవత్సరాలు ఇప్పుడు 30 సంవత్సరాల అనుభవం. ఫారెన్ సర్వీస్లో ఉన్నాను కాబట్టి. ఐఎఫ్ఎస్. సో దాంట్లో ఎండ్ ఆఫ్ ద అంటే లాస్ట్ ఒక 10 ఇయర్స్ తర్వాత లోపల ఫైనల్గా ఏం చేస్తాను కన్సూల్ జనరల్ అయ్యాము, తర్వాత చార్జ్ ద అయ్యాము, తర్వాత హై కమిషనర్ అయ్యాము, అంబాసిడర్ అయ్యాము. ఇలా ఎక్కడెక్కడ చేశారు సార్ మీరు? ఏ కంట్రీస్? నేను జర్మనీలో ఆల్మోస్ట్ నేను 87 నుంచి జర్మనీలో ఉన్నాను. చాలా కాలం 10 ఏళ్ళు పనిచేశాను అక్కడ. సెకండ్ సెక్రటరీ కానీ మొదలు పెడితే కన్సూల్ జనరల్ ఆఫ్ ఇండియా దాకా రైజ్ అయిపోయాను. తర్వాత ఉజ్బెకిస్తాన్లో కూడా మన మినిస్టర్ చార్జ్ ద అఫైర్స్ అలా కూడా చేశాను. తర్వాత అల్జీరియాలో కూడా చార్జ్ ద అఫైర్స్గా చేశాను. దాని తర్వాత ఇప్పుడు కోలంపూర్లో హై కమిషనర్గా చేశాను. అంటే వేరియస్ కంట్రీస్లో ఇటువంటి వాటిలో చేస్తూనే వచ్చాము. కానీ వేరు వేరు మనకి ఎలా ఉంటుందని అంటే డిప్లొమసీ గురించి చెబుతున్నారు ఇందాక. ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే కామన్వెల్త్ కంట్రీస్లో ఉన్న దాంట్లో మన ఎంబసీస్లో అంబాసిడర్ అంటాం, హై కమిషనర్ అంటాం, అంటే బ్రిటిష్ దాటి కింద. మిగతా కంట్రీస్లో అంబాసిడర్ అంటాం, ఇంకా కొన్ని కంట్రీస్లో చార్జ్ ద ఫేస్ అంటాం. అలా ఉంటాయి పొజిషన్స్. కాకపోతే హెడ్ ఆఫ్ ద మిషన్, అదే మేము దానికి హెడ్ భారతదేశ ప్రతినిధిగా అక్కడ ఉంటాం. అలా వేరియస్ కంట్రీస్లో. ఇక ఫారెన్ సర్వీసులు జాయిన్ అయిన తర్వాత మామూలుగా సెకండ్ సెక్రటరీ నుంచి లెవెల్ దాకా పెరిగిపోతూ బయట ఎంబసీలలో అంబాసిడర్ ఈజ్ ద హైయెస్ట్ పోస్ట్. ఓకే. అంటే హై కమిషనర్ అయినా అంబాసిడర్ అయినా అలా 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 రైజ్ అయిపోతాం. సో మామూలుగా ఎక్కువ నేను ఆ రష్యన్ సైడ్, ఎందుకంటే ఉజ్బెకిస్తాన్లో చేశాను, అంబాసిడర్గా రిటైర్ అయ్యాను. తర్వాత ఉజ్బెకిస్తాన్లో చేశాను. మన శాస్త్రి గారి డెత్ అక్కడ అయింది కాబట్టి అక్కడ ఉంది. సో ఆ ఏరియా అంతా ఉన్నది. ప్లస్ జర్మనీలో ఒక 10 ఇయర్స్ ప్లస్ ఉన్నాను. సో ఏరియా అన్ని తిరిగాను కాబట్టి ఆ యూరోప్ ప్లస్ ఈ రష్యన్ ఏరియాలకు మనకు అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్లో మన వాళ్ళు 1 వీక్ తర్వాత ఈ కండోలెన్స్ బుక్లో రాశారు. అక్కడ ఏంటి మనం ఏదైనా అయితే అదే దాని నుంచి అది అయిపోయిన తర్వాత దట్ ఈస్ ఓకే, అది ఫార్మాలిటీ. అప్పుడు ఏమైంది అంటే ఈ మన ఇరానియన్స్ ఏం చేశారంటే స్టేట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వేరే నౌకలు ఏది పోవడానికి వీల్లేదు, చైనాకు మాత్రం మేము ఎగ్జామ్షన్ ఇస్తామన్నారు. అప్పుడు మనకి ఇండియాకు కూడా ఇవ్వలేదు. అప్పుడు మన ఫారెన్ మినిస్టర్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడి చేసిన తర్వాత ఓకే మేము ఇండియాకు కూడా ఇండియా నౌకలు కూడా వదిలిపెట్టేస్తున్నాం అన్నారు. అంటే ఆ స్టేజ్కి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? 165 మంది ఆడపిల్లలు చనిపోయిన స్కూల్ మీద వేసినప్పుడు, ఆ గాంధీ హాస్పిటల్ మన హెల్ప్ తోటి డొనేషన్ అప్పుడు, అంటే ఒకప్పుడు అక్కడ నుంచి స్టూడెంట్స్ ఎవరు ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకునేవాళ్ళు. ఈవెన్ హైదరాబాద్లో కూడా నేను చదువుతున్నప్పుడు మెడికల్ కాలేజ్ ఉస్మానియాలో ఇరానియన్స్ 2 ఉన్నారు.
చదువుకునే వాళ్ళు. అంటే అంత మంచి సంబంధాలు మనకున్నాయి. హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయి కదా. అక్కడ గాంధీ హాస్పిటల్ అక్కడ ఉన్నది. దాని మీద కూడా దాడులు జరిగినప్పుడు కనీసం మన సింపతి ఎక్స్ప్రెస్ చేసేది ఉండే. కొంత డిలే అయిపోయింది. అప్పుడు వాళ్ళని ఏమంటారంటే ఇండియా ఈజ్ టిల్టింగ్ టువర్డ్స్ అమెరికా అనేది వాళ్ళకి ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటికి చూస్తే నిన్న కూడా మాట్లాడాడు ఏది మన ఫారెన్ మినిస్టర్ మన ఫారెన్ మినిస్టర్ తోటి. అంటే డెవలప్మెంట్ సాలి. సో స్లోలీ రియలైజ్ హర్ముజ్ విషయంలో స్లోలీగా అంటే ఇప్పటికి రియలైజ్ అయ్యి దో లేట్ అయిపోయినా కానీ ఇప్పుడు మన షిప్స్ అన్నిటి ఫ్రీగా వదిలిపెట్టేస్తున్నారు. అంటే నేను అడుగుతుంది, రేపు అక్కడ ఇరాన్ బలపడితే చైనా బలపడినట్టే రేపు మనకి ఏదైనా థ్రెట్ లాంటిది ఏదైనా ఉంటుందా? ఎందుకంటే వాళ్ళిద్దరూ బాగా దగ్గర పడితే రేపు హర్ముజ్ విషయంలో చైనా ఇరాన్ మీద ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు, లేకపోతే మనకి రిలేషన్స్ కొద్దిగా అంటే మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు రిక్ అంటే రష్యా, ఇండియా, చైనా 3 కంట్రీస్ కనుక ఫామ్ అయిపోతే వరల్డ్ అమెరికన్ హెజిమనీ, అమెరికా ఆధిపత్యం తగ్గించవచ్చు ముగ్గురం కలిస్తే. అంటే ఇప్పుడు మనకి చైనా తోటి ఉన్నట్టు రిలేషన్ అట్లా ఉండదు, అప్పుడు బలపడే అవకాశం కూడా ఉంటుండే. డిప్లొమసీ అక్కడే డిప్లొమసీ ఉంటుంది. ఇప్పుడు అందుకని చెప్పాను కదా, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఫోర్స్ టు ఎనీ కంట్రీ. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యూ రియాక్ట్. మనం గనక ఇప్పుడు మనకున్న డిఫరెన్సెస్ ఉంటాయి, అవి మనం సార్ట్అవుట్ చేసుకొని మనం గనక ఉండి రిక్ అనేది కనుక చేసేస్తే అమెరికాను కొట్టేయచ్చు, తల దించే పద్ధతి కొట్టేయచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇండియా బదులు ఇరాన్ ఇంక్లూడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళిద్దరు కూడా ఆలోచించి వస్తుంది. ఓకే ఓకే. ఇది వరకు మన కలుపుకుని ఉండేది. అయితే మనం ఇంట్రెస్ట్ చూపించలేదు, మనం చూపించలేదు. మన దగ్గర నుంచే లేదు. ఆ ప్రపోజల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది? అది ప్రపోజల్ అంతా రష్యా నుంచి వచ్చింది. రష్యా దగ్గర నుంచి వచ్చింది. ఎప్పుడండి? ఈ ఇయర్ ఆల్మోస్ట్ 5 years నుంచి నడుస్తుంది. 5-6 years నుంచి ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ అమెరికన్ ఏమంటారు హెజిమనియా లేకపోతే సుప్రీమసీ పోలీస్ మెన్ ఆఫ్ ద వరల్డ్ బిహేవియర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి కొంతవరకు కంటైన్ చేయడానికి ఇది ఒక ఐడియా. ఎప్పుడైతే ఈ క్వాడ్ ఏదైతే అయిందో ఈ క్వాడ్ బదులు ఇలా ఉంటే బాగుంటుంది అనేది రష్యన్ ఐడియా ఉంది. సో మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే టిల్టెడ్ టువర్డ్స్ అమెరికా. పర్టికులర్లీ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ వచ్చిన తర్వాత అక్కడ పోయి అబ్కి బార్ ట్రంప్కి సర్కార్ అని అక్కడ ఎలక్షనీరింగ్ చేసిన పద్ధతిలో పోయేసరికి అప్పుడు ఓడిపోయాడు కదా. అదే ఒకసారి అలా ఓడిపోతుంది. సో అనుకున్నారు వీళ్ళు టిల్ట్ టువర్డ్స్ అమెరికా ఉంది కాబట్టి అని. బట్ అట్లీస్ట్ కోర్స్ కరెక్షన్ ఇప్పుడైనా మనం చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఇరాన్ కనుక బలపడిపోయి ఈ 3 గ్రూపులతోని కనుక తయారైతే మనకు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇరాన్ అంత ఈజీగా ఏదో చైనా చెప్తే ఇలా చెయ్యి అని అంటే యాంటీ ఇండియాగా తయారు మాత్రం కాదు. వాళ్ళ స్టాండ్ అట్లా ఉండదు. లేదు ఇప్పటికైనా అంతే. నిన్న కూడా ఆయన మాట్లాడినప్పుడు, మొన్న కూడా మాట్లాడినప్పుడు ఇండియా ఈజ్ అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్. ఇది 1000 సంవత్సరాల నుంచి వచ్చిన మన ఈ రిలేషన్స్ ఇవి. అవును. ఆ కల్చర్ మన పర్షియన్ కల్చర్ మన కల్చర్ మనదంతా అది ఒక విధమైన అంటే ఏమంటారు ఈ బంధాలు అనుబంధాలు వేరే విధంగా ఉన్నాయి. కాబట్టి ఏదో చైనా చెప్పేస్తే రష్యా అయితే యాంటీ ఇండియాగా చేయమని అయితే చెప్పదు. చైనా తన సొంత అంటే ఏమంటారు సెల్ఫ్ మోటివ్స్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ రియలైజ్ కానీ ఇండియాని కంటైన్ చేయడానికి ఓకే ఇరాన్ ఉపయోగించుకునే పద్ధతులు చేయొచ్చు. కానీ ఇరాన్ మాత్రం ఒకవేళ చైనా చెప్పింది కదా అనేది దానివల్ల మనకు టోటల్గా ఎగనెస్ట్గా మాత్రం కాదు. వినోద్ గారు, ఇప్పుడు ఇప్పటిదాకా కూడా ఇది రీజనల్ వార్గానే ఉంది. అయితే ట్రంప్ లేటెస్ట్ స్టేట్మెంట్లు కావచ్చు, లేకపోతే చైనా రష్యా వాళ్ళు డైరెక్ట్ ఇరాన్కి హెల్ప్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే వరస్ట్ కేసు సినారియోలో వరల్డ్ వార్ 3 వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? ఇప్పటి వరకు అయితే లేదు, ఎందుకంటే రీజనల్ వార్ అయింది ఆల్మోస్ట్. ఎందుకంటే మనం అనుకున్నాం కదా ఇప్పుడు హూతీస్ కూడా ఇన్వాల్వ్ అయినరు అక్కడ. ఇది లెబనాను, ఇక్కడ సిరియా, తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్, ఆ బెల్ట్ అంతా ఇజ్రాయెల్ వార్ చేసేస్తుంది. తర్వాత ఇక్కడ ఇరాను, దాని తర్వాత జీసీసీ కంట్రీస్ మీద డైరెక్ట్గా వాళ్ళ ప్రాపర్టీస్ మీద కాకుండా అమెరికన్ స్థావరాల మీదనే వేస్తున్నామని చెప్తున్నారు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ కూడా అన్నాడు కదా, వాళ్ళంతా మా బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ హాస్టల్ మేము నాశనం చేయము, కానీ అమెరికా స్థావరాలన్నిటి మీద చేసేస్తాం. ముస్లిం బ్రదర్హుడ్ ఉంది. సో ఇప్పటిదాకా ఉంది ఏంటంటే మనకు ఏమైంది, ఇది రీజనల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. ఎందుకంటే అదర్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయింది. కానీ ఒకవేళ అమెరికన్ డిసిషన్ అంటే ఇప్పుడు ట్రంప్ కనుక బూట్స్ ఆన్ సాయిల్ అంటే గ్రౌండ్ అనేది కనుక వాళ్ళని సోల్జర్స్ దింపేసినట్టయితే దేర్ ఈజ్ పాసిబిలిటీ ఎస్కలేషన్ అవుతుంది.
అప్పుడు ఎస్కలేట్ అయినప్పుడు వాళ్ళ సోల్జర్స్ కనుక ఇరాన్ భూమి మీద దిగినట్టయితే మాత్రం రష్యా వచ్చేస్తుంది, చైనా వచ్చేస్తుంది. హ్మ్. సో అటువంటప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఈ గల్ఫ్ కంట్రీస్ ఇక తప్పకుండా వాళ్ళు ఇరాన్కి అగెనిస్ట్గా పోరాడాల్సి వస్తుంది. పోరాడితే మాత్రం వాళ్ళ దగ్గర ఏమున్నాయి, వాళ్ళ సైన్యాలు లేవు, ఇవన్నీ అమెరికన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదున్నా కానీ బేసిక్గా ఇప్పుడు యూరోప్ అయితే నాటో అయితే రాదు. హ్మ్. రాదు, ఆల్రెడీ చీలికుంది కదా అందులో. వాళ్ళు ఓపెన్గా చెప్పేసారు ఇట్స్ నాట్ హ్మ్. అవర్ వార్. సో కాబట్టి వరల్డ్ వార్ 3 అంటే వరల్డ్ వార్ అని అంటే అన్ని కాంటినెంట్స్ పార్టిసిపేట్ చేసే అవకాశాలు అయితే లేవు. హ్మ్. ఆస్ట్రేలియా రాదు, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ ఎవరు అమెరికాకు సపోర్ట్ చేయరు. హ్మ్. సో ఒకవేళ ఏమన్నా చేస్తే ఈ గల్ఫ్ కంట్రీస్ ఏమవుతుంటే ఇరాన్ ఎలాగో వాళ్ళను అంటే దేశాల మీద దాడి చేసింది కాబట్టి వాళ్ళు ఎగనెస్ట్ చేయొచ్చు. వర్స్ట్ సినారీ ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు పాకిస్తాన్కు సౌదీకి వాళ్ళది డిఫెన్స్ ఒడంబడికలు ఉన్నాయి కదా, అవును. రక్షణ ఒడంబడికలు. ఒకవేళ ఏదన్నా జరిగితే పాకిస్తాన్ సౌదీ అరేబియా మీద ఏదన్నా జరిగినా పాకిస్తాన్ వచ్చి డిఫెండ్ చేయాలి. ఇప్పుడు ఇరాన్ మీదకి పాకిస్తాన్ వస్తుందా? అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇటువంటి వార్ ఎస్కలేట్ కాకుండా చూడనీకి అందుకని ఎక్కువ ఈ డిప్లొమసీ మేము ఉపయోగించి ప్రయత్నం చేస్తున్నాం అనేది లోపట అనుకునేది. సో వరల్డ్ వార్ 3 అనేది లైక్ వరల్డ్ వార్ 1, 2లో ఆ రేంజ్లో మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్వాల్వ్ అయ్యే పద్ధతులను అయితే లేదు. ఓకే. అంతే ఈ రీజను ప్లస్ ఇక ఇజ్రాయెల్ బెల్ట్ అంతవరకే తప్ప యూరోపియన్స్ అంతా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి అమెరికా తరపు నుంచి ఏది ఇరాన్ మీద లేకపోతే ఆ, రష్యా మీద, చైనా మీద ఇవన్నీ చేస్తేనైతే లేదు. ఒకవేళ పాసిబిలిటీస్ ఏంటనంటే ఈ చైనా సాహసించకపోవచ్చు, కానీ ఇది కనుక ప్రొలాంగా ఏదైనా అయినప్పుడు ఇదే ఛాన్స్ కదా అని మొత్తం తైవాన్ ఆక్రమించుకొని కూడా చైనా తయారు. ఓహో! ఆ, ఓకే. ఆ, ఓకే. ఎందుకంటే దీన్ని అడ్డు పెట్టుకొని. దీన్ని అడ్డు పెట్టుకో అమెరికా ప్రొటెక్టింగ్ కదా. హ్మ్. మరి ఇక్కడ ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు హ్మ్. దే మే టేక్ దట్ స్టెప్. హ్మ్. సో అది అంటే ఈ లెక్కన ఇప్పుడు వీళ్ళు ఈ గొడవలో ఉన్నారు. ఇప్పుడు ఉమ్, యూఎస్ వాళ్ళు మొత్తం గల్ఫ్ మీద ఫోకస్ పెట్టారు ఇరాన్ విషయంలో. ఉమ్, దీన్ని అడ్డుపెట్టుకొని వీళ్ళు ఫోకస్ అంతా ఇక్కడుంది కాబట్టి ఆ, చైనా ఆక్రమించుకుంటే అక్కడ ఉక్రెయిన్‌ని రష్యా ఆక్రమించుకునే అవకాశం ఉందా? yes, ఎందుకంటే ఆల్రెడీ జెలెన్స్కీ కూడా చెబుతున్నాడు మాకేం సహాయం రావట్లేదు ఆగిపోతుంది. అనేది. అవును, కరెక్ట్, హ్మ్. ఎగ్జాక్ట్లీ. అందుకనే కదా ఇప్పుడు మొదటి నుంచి అంటున్నాను కదా, ఈ హ్మ్. వారు వల్ల ఒకటి ఓడిపోయినా గెలిచినా ఇరాన్ గెలిచినట్టే లెక్క. హ్మ్. ఓన్లీ అనౌన్స్ చేసుకోవటం ట్రంప్, కానీ రియాలిటీ ఆన్ గ్రౌండ్ మాత్రం ఇరానియన్స్ ఆల్రెడీ వన్. హ్మ్. అమెరికాకు ఇట్ లాస్ట్ ఇట్స్ ఓన్ క్రెడిబిలిటీ ప్రపంచం మొత్తంలో అయిపోయింది. వాళ్ళకు ఎంత లాస్ వస్తుంది అని అంటే వాళ్ళ క్రెడిబిలిటీ డౌన్ అయిపోవటమే కాకుండా వాళ్ళకున్న అలీస్ నేటోను అంటే బికాస్ ఆఫ్ ట్రంప్ ఆయన హ్మ్. చేసినటువంటి అది పర్సనల్గా వాళ్ళు నిన్నగాక మొన్న 3 రోజుల కింద ఫ్రెంచ్ మన ప్రెసిడెంట్ మార్కోన్ పర్సనల్గా వాళ్ళ వైఫ్ పేరు తీసుకోవటం ఇక ఇక ఎన్నెన్నో అనటం అని అంటే అది చాలా ఘోరం. అలానే యూకే ప్రైమ్ మినిస్టర్ను స్టామర్ను ఈజ్ నాట్ విన్స్టన్ చర్చిల్ వాట్ ఈజ్ ఈ అని అలా ఇన్సల్ట్ చేయటం. తర్వాత స్పెయిన్ అయితే అసలు లెక్కే లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ యుద్ధ విమానాలు కూడా నాట్ పర్మిటెడ్ టు ఫ్లై ఓవర్ ద కంట్రీస్, గగనతలంలో వాళ్ళ అవకాశం బ్యాన్ ఇవ్వట్లేదు. చేసేసి అంటే అవును. ఆ స్టేజ్కి పోయింది కాబట్టి హ్మ్. అమెరికా ఐసోలేటెడ్ ఆల్రెడీ, ఇర్రిపేరబుల్ డ్యామేజ్. హ్మ్. తర్వాత బిజినెస్ వైజ్ హ్మ్. అల్ట్రా మోడర్న్ ఇవన్నీ వాళ్ళంతా డెవిల్స్ థియరీ ఏంటంటే ఇవన్నీ వార్లు చేయటం, సుపీరియారిటీ మా వెపన్స్ చూశారు ఎలా పనిచేసి నేను ప్రూవ్ చేసుకోవటం హ్మ్. అన్నీ ప్రూవ్ అయింది కదా ఇప్పుడు ఇరాన్ అదే దగ్గర. అమ్మేసుకోవటం. ఇప్పుడేమైంది ఆ! F-35 కాంట్రాక్ట్లన్నీ మెనీ క్యాన్సిల్ కంట్రీస్ అయిపోతాయి. క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అవును. సో అటువంటప్పుడు ఏముందంటే దాని తర్వాత ఈ హ్మ్. పెట్రో డాలర్ సుపీరియారిటీ ఆర్ ఇంటర్నేషనల్ హ్మ్. రిజర్వ్ కరెన్సీగా దెబ్బతినిపోతుంది. హ్మ్. ఎందుకనంటే ఇరాన్ ఆల్రెడీ అన్నది కదా, హ్మ్. ఓకే మేము శాంక్షన్స్ కూడా తీసేస్తా అన్నాడు అవును. కొంతకాలం, అవి కంటిన్యూ అయితే ఇవన్నీ డాలర్ రూపాయలు కాదు యుఎన్లో పే చేస్తేనే ఇస్తామని వాళ్ళు ఒకటి ఇప్పుడు పెట్టేసి. జెలెన్స్కీ చెందుతున్న ఆందోళన ఒకటి. అతను ఏం చెబుతున్నాడంటే మాకొచ్చే సహాయం పోవడం ఒకటి. ఈ వెపన్స్ విషయంలో కావచ్చు, యుద్ధ Correct. విమానాలు వీటిల విషయంలో, అవును. డిఫెన్స్ విషయంలో మాకు సహాయం తగ్గిపోయింది అమెరికా దగ్గర నుంచి. రెండోది రష్యా మీద శాంక్షన్స్ ఎత్తేయడం వల్ల రష్యా మరింత బలపడింది అనేది జెలెన్స్కీ ఆందోళన. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జెలెన్స్కీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అమెరికన్ వెపన్స్ అన్నీ యుక్రెయిన్కి వస్తున్నాయి. హ్మ్. దాని పెట్టుబడి ఎవరు పెడుతున్నారు? యూరోపియన్ కంట్రీస్. అవును.
వీళ్ళ యూరోపియన్ కంట్రీ డబ్బుతోటి అమెరికన్ ఆయుధాలు యుక్రెయిన్‌కు సప్లై అవుతున్నాయి. ఇప్పుడు ఏమైతుందంటే అమెరికాలో అసలు యుక్రెయిన్‌కు ఇచ్చే ఎక్స్‌ట్రా ఆయుధాలు తగ్గిపోతున్నాయి. అదే గాకుండా యూరోపియన్స్ ఆల్రెడీ అంటే ఈ అమెరికన్ యాటిట్యూడ్ వాళ్ళు యూరోపియన్స్‌ను తిట్టడం వల్ల వాళ్ళు ఫైనాన్స్ తగ్గించేస్తారు. అదొకటి అటు. ఇటు మీరన్నట్టు ఏమైందంటే ఈ రష్యా ఇప్పుడు శాంక్షన్స్ అయిపోయినాయంటే ఇక బోలెడంత డబ్బు మళ్ళీ వచ్చేసింది. అవును. వాడు ఇంకా వెపన్స్ కొనుక్కుంటాడు. వెపన్ తయారు కొనుక్కుంటాడు. వెపన్స్ చేసుకుంటాడు. అంతా ఇంకా వాళ్ళది అంటే తయారు చేసుకుంటాడు. వాళ్ళకేమైందనంటే డబుల్ బెనిఫిట్ వచ్చినట్టు. అవును. సో దానివల్ల బంపర్ ఆఫర్. బంపర్ ఆఫర్. ఆ! దానివల్ల అది ఎకనామికల్‌గా, ఫైనాన్షియల్‌గా ఏది మన మిలిటరీ వైస్ కానీ హ్మ్. మోరల్ ఏమవుద్దనంటే ఇంతకాలం వెనక ఉన్నారనేది జెలెన్స్కీ ముందుకు ఉరికిండు. అవును. అవును. ఇప్పుడు వాళ్ళెవరు లేకపోతే ఇప్పుడేమైతేనంటే ఈజ్ లెఫ్ట్ అలోన్. హ్మ్. దాంతోని ఇంకా వల్నరబిలిటీ పెరిగిపోతది. రైట్. సో ఓకే. అందువల్ల అదే ఈజ్ వరీడ్. హ్మ్. అందుకని అందుకని అంటున్నా లే నేను ఇస్తాను డ్రోన్స్ ఇస్తాను యూఎస్‌కు ఎగనెస్ట్ ఇరాన్ మీరు వాడుకొని కానీ ఏదో చెప్పుకోవాలి కదా! సో హ్మ్. ఆ పద్ధతులు వస్తుండే కాబట్టి యెస్ ఈజ్ రైట్. ఈజ్ వరీడ్. ఓకే. సో నేచురల్లీ అదే ఈ వార్ రిపర్కషన్స్ ఎలా ఉంటున్నాయి అనంటే ఫైనల్‌గా మనం చూస్తే ఆఫ్‌కోర్స్ మనం కొంతవరకు ఆఫ్‌కోర్స్ మన ఎకానమీ దెబ్బతింటుంది. ప్రతి కంట్రీ ఎఫెక్ట్ అయింది. మనమే కాకుండా. సో దానివల్ల ఏమైతుంది అనంటే ఇరాన్ ఏదైతే ఈ యుద్ధంలో సాహసించిందో ఇంత రెసిస్టెన్స్ ఉంటది. ఇరాను ఇంతవరకు ఎదురు తిరగగలుగుతది అనేది ఊహించలేదు వాళ్ళు. ఓకే. ఎందుకు అనంటే అర్ధరాత్రి కొన్ని గంటలల్లో మదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్ళి జైల్లో పడేసి ఇదంతా నేనే నెక్స్ట్ డేనే నేను నాట్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా కూడా నేనే ఆయిల్ అంతా మాదే. మేము అమ్మేసుకుంటాం. కొంత డబ్బు వెనిజువేలా ప్రజలకు ఇస్తాం ఏదో బతకనికి. వెంటనే అలానే మళ్ళీ గ్రీన్‌లాండ్ అన్నాడు. ఆ! అలానే ఇరాన్ ఆయిల్ అంతా మాదే అని నిన్న కూడా అంటున్నాడు ఆడు. అవును. సో అది అంటే మనకి అంటే పిచ్చో అహంకారం. అహంకారం, పిచ్చితనం అది. సో ఇరాన్ ఆయిల్ నాదంటే అది ఇంకా అంటే వాళ్ళ ప్లాన్ అంటే ఉండుండొచ్చు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ను కూడా ఒకసారి బయటకొచ్చేసింది ఆ మాటలల్లా. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇద్దరం కలిసి మేనేజ్ చేద్దాం. ఇప్పుడు పెట్రో డాలర్ కూడా అంటున్నారు కదా! అదేంటి దాని గురించి ఒకసారి చెప్పండి? ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ దాకా హ్మ్. పౌండ్ ఈస్ ది వరల్డ్ రిజర్వ్ కరెన్సీ. ఆ సెకండ్ వరల్డ్ వార్ టైంలో మాత్రం మొత్తం యునైటెడ్ కింగ్డమ్ వీక్ అయిపోయింది. హ్మ్. అప్పుడు అమెరికా స్ట్రాంగ్ పౌండ్ అయిపోయింది. ఎన్ని దేశాల్లో ఉండేదప్పుడు? ఎంతమంది వాడేవాళ్ళు? ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీ అంటే ఇంటర్నేషనల్ మొత్తం. హ్మ్. ఇంటర్నేషనల్. కామన్‌వెల్త్ కంట్రీస్ అన్నీ పౌండే వాడేది. మిగతా కంట్రీస్ కూడా ఏదైనా కొనుక్కోవాలని మళ్ళా మనం పౌండే. ఏదైతే డాలర్ తీసుకుంటున్నామో అలా. హ్మ్. అయితే అటువంటి పొజిషన్‌కు డాలర్‌ని తీసుకురానికి హ్మ్. ఈ పెట్రోల్ ఏమైంది మేజర్ కమోడిటీ అయిపోయింది. హ్మ్. వరల్డ్ మొత్తం అదే తిరుగుతుంటది. హ్మ్. సో ఈ సౌదీతోని తర్వాత మిగతా ఈ గల్ఫ్ కంట్రీస్‌తోని యూఏఈ వాటితోటి కూడా ఈ అమెరికన్స్ అప్పుడు డీల్ చేసింది ఏందనంటే మీరు పెట్రోల్ అమ్మటం ఓన్లీ డాలర్ కరెన్సీలోనే అమ్మాలి. హ్మ్. మీకు మేము ప్రొటెక్షన్ ఇస్తాం. వేరే కరెన్సీలో అమ్మొద్దు. అందుకని డాలర్ అవును. లింక్ టు డాలర్, పెట్రోల్ ఒకటైపోయింది. పెట్రోల్ ఎక్కడ పోయిందంటే అక్కడ డాలర్లు పోయినట్టే డాలర్‌తోనే జరుగుతుందన్నట్టు. హ్మ్. అందుకనే ఈ అమెరికన్స్ ఈ డాలర్ ఏది డాలర్ గనుక అదే పెట్రోల్ గనక డాలర్‌లో కొనటం, అమ్మటం జరగకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇరాన్ అంతా డీల్ చేసేది మన రష్యా కూడా డీల్ చేసేది డాలర్‌లో కాదు. హ్మ్. యుయాన్‌లో, రూబుల్లో ఇలా అవుతుంది. హ్మ్. మిగతా కొన్ని వెనిజువలా బ్రెజిల్ కూడా వెనిజువలా వాళ్ళు కూడా ఈ డాలర్‌లు ఉపయోగించరు. ఇప్పుడు రష్యా తోటి మనం ఇప్పుడు తీసుకుంటే అట్లాగే చేస్తాం. వాళ్ళ కరెన్సీనా? మన రూపీ చేస్తున్నాం ఆహా! కదా! హ్మ్. తర్వాత హ్మ్, మనకు మొన్నటి వరకు సేమ్ ఇరాన్‌తో కూడా అలానే ఉంది. రూపీ సిస్టమ్‌లోనే ఉన్నది. హ్మ్. వాడు శాంక్షన్‌లు పెట్టిన తర్వాత మనం అక్కడ బంద్ చేసాం గానీ, అంతకుముందు హ్మ్. మనం రూపీస్‌లోనే నడిపించాం. హ్మ్. రూబుల్ లెక్క తర్వాత వాళ్ళదేది మన ఇరానియన్ కరెన్సీ ఏదో ఉంది కదా! దాంట్లో హ్మ్. కూడా మొత్తం లోకల్ కరెన్సీని వాడుకునేవాళ్ళం. హ్మ్. సో, అందుకని ఈ డాలర్ ఎందుకొచ్చిందని అంటే పెట్రోలు విక్రయాలు, కొనుగోళ్ళు అన్నీ డాలర్లలోనే జరగాలి. డాలర్‌లో జరగటం వల్ల ఎలా అవుతుందంటే అమెరికన్ ఆధిపత్యం వచ్చేస్తుంది. హ్మ్. ఇప్పుడు డాలర్ 100గా తీసుకుంటున్నాం ఆ అంటే వెల్త్ అంతా కూడా ఇంకా అమెరికాదే కదా! అమెరికాదే కదా! హ్మ్. సో, ఆ ఒడంబడికతోటే
ఈ గల్ఫ్ కంట్రీస్ పర్టికులర్గా సౌదీ అరేబియాతోని స్టార్ట్ చేసి మిగతా యూఏ తోటి అయిపోయి మిగతా అదర్ కంట్రీస్లో అయిపోయింది. అంటే ఇప్పుడు గల్ఫ్ మీద ఆధిపత్యం పోతే పూర్తిగా బలహీన పడిపోతుంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. అంతే కదా? నేచురల్గా హ్మ్. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఒకప్పుడు అప్పుడు అమెరికాని ఎంత నమ్ముకున్నారో ఈ వార్ తర్వాత హ్మ్. డౌట్ఫుల్. ఇప్పుడు ఇప్పుడు అమెరికన్ ఆస్తులు ఏవైతున్నాయో మిలిటరీ ఇన్‌స్టాలేషన్సే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ మీద కూడా దాడి చేశారు. అవును. తర్వాత గూగుల్, తర్వాత మైక్రోసాఫ్ట్ ఎనీ అమెరికన్ అసెట్ ఏదున్నా గానీ ఇప్పుడు గనుక బూట్స్ ఆన్ గ్రౌండ్ అని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు సోల్జర్స్? వాళ్ళకి కూడా ఉండనీకి ఉంటది కదా! ఏ హోటళ్ళలో అన్నీ నింపేస్తుంటారు. హ్మ్. అయన్నీ అటాక్ అయిపోతాయి. ఇప్పుడు మొన్నగా 8 బ్రిడ్జెస్ ఇంతకుముందు చెప్పాను. మా ఒక బ్రిడ్జ్ కోసాక ఇంకొకసారి మీరు అటాక్ చేయండి మా ఎనర్జీ మీద లేకపోతే ఎలక్ట్రిసిటీ మీద చేయండి. ఈ ఇన్ని అన్ని గల్ఫ్ కంట్రీస్‌లో 8 బ్రిడ్జెస్ నేమ్ ఇచ్చారు. అవును. మీకు దమ్ముంటే మీరు మీరు వాటిని ప్రొటెక్ట్ చేయమని కూడా అన్నారు ఇరానియన్స్. ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేశారు. సరే అంబాసిడర్ వినోద్ గారు, ఇప్పుడేమో పెట్రో, డాలర్ గురించి చూసాము. ఇప్పుడు కొత్తది ఒకటొస్తుంది ఏంటంటే పెట్రో యువాన్. రేపు ఇరాన్ అక్కడ వాళ్ళ ఆధిపత్యం పెరిగితే పెట్రో యువాన్‌కి కూడా ఇప్పుడు చైనా డిమాండ్ చేస్తుంది అనేది. అంటే చైనా డెఫినిట్‌గా చేస్తది గానీ, హ్మ్. మీరన్నది కరెక్టే. ఇప్పుడు ఇరాన్ ఓపెన్‌గా చైనా కాదు. చైనా హ్మ్. చాలా తెలివికల్లోరు కాబట్టి ఇరాన్‌తోనే అనిపించిండ్రు వాళ్ళు. హ్మ్. ఇరాన్ ఏమన్నది, యెస్ విల్ సెల్ ది పెట్రోల్, విల్ సీ మన షిప్స్ అన్నీ సేఫ్‌గా ప్యాసేజ్ ఇస్తాం. కాకపోతే మీరు పేమెంట్ మాకు యువాన్‌లో పే చేయండి. హ్మ్. అంటే ఏమన్నట్టు? ఆల్మోస్ట్ పెట్రోల్ యువాన్ అయిపోయినట్టే కదా! అవును. ఆ! మన రష్యా ఏమంటదంటే సేమ్ రూబుల్స్. పెట్రోల్ రూబుల్స్ అయిపోతది. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా డాలర్ డాలరు పడిపోతది. హ్మ్. ఇప్పుడు యాక్చువల్‌గా ఏమైతుంది? ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ బాండ్స్ అన్ని కంట్రీస్ కొనుక్కున్నాయి. హ్మ్. బాగా టాప్ కొనుక్కున్నది చైనా. హుహు. ఆ! ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్రిలియన్ వర్త్ ట్రెజరీస్ కొనుక్కున్నది. కానీ సిన్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇవన్నీ డాలర్ పడిపోతది అనే ఐడియా వాళ్ళకుంటది. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు యువాన్ పెంచాలని. సో, వాళ్ళేం చేశారంటే ఈ బాండ్స్‌లని అమ్మేసుకొని గోల్డ్ కొనుక్కోవటం మొదలుపెట్టారు. ఈవెన్ మనం కూడా అమ్మేసాం కొన్ని. అవునవును. ఆ! మనం తెచ్చుకున్నాం గదా! బయట తెచ్చుకున్నాం. నుంచి. అవును. అందుకని ఏమైతుందంటే ఈ డాలర్ ఏమైపోతదో అని ఎప్పుడో స్టార్ట్ అయింది 2 ఇయర్స్ నుంచి. హ్మ్. సో, ఇయన్నీ వాళ్ళకు అమ్మేసుకోవటం, ఆ డబ్బులతోటి మనం గోల్డ్ కొనుక్కొని వస్తున్నాం కాబట్టి గోల్డ్ రేట్లు అధికంగా పెరిగిపోయింది. హ్మ్. రష్యాలో కూడా మొత్తం గోల్డ్ రిజర్వ్స్ ఆ వార్ స్టార్ట్ చేయకముందు బోలెడంత పెట్టుకున్నారు వాళ్ళు. వీళ్ళ మీద అంటే డాలర్ మీద నమ్మకం లేక డాలర్ ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీ అయినా గానీ సో, ఆల్టర్‌నేటివ్. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఈ యువాన్ పెట్రో యువాన్ అయిపోయిందనుకో, తర్వాత పెట్రో రూబుల్ అయిపోయిందనుకో, ఇప్పుడు వెనిజువేలా సరే ఇప్పుడు వాడంటే అమెరికన్ ఆధిపత్యంలో ఉంది కాబట్టి, ఇప్పుడు బ్రెజిల్, అదర్ కంట్రీస్ యాక్చువల్‌గా బ్రిక్ కాయిన్ రావాలని అనుకున్నారు. కానీ మనమే అంత సీరియస్ లేము. హుహు. ఎప్పటినుంచో వస్తుందది. ఇదే ఇప్పుడు రష్యా, చైనా, ఇండియా గనుక కలిసి ఉంటే, ఈ అమెరికా ఎప్పుడో ఇది డౌన్ అయిపోతదని అమెరికా వాడు అందుకని అన్నాడు కదా! మన ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాను. బ్రిక్స్ కరెన్సీ ఏదో వాడుతుందంట. వాళ్ళకు 200% కాదు 500% తారిఫ్‌లేసేస్తాను. హ్మ్. ఇది చేసేస్తాను, అది చేస్తాను బెదిరించడం అనేది అదే. అప్పుడు మనం అంటే అన్నాం యూరోలాగా బ్రిక్స్ కాయిన్. ఆ! బ్రిక్స్. హ్మ్. అప్పుడు మనం అన్నాం కదా! వి ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ లీవింగ్ డాలర్ ఆల్టర్‌నేట్ కరెన్సీ మేము ఇప్పుడేమి ఆలోచించట్లేదని మనమే ఇచ్చాం 2, 3 సార్లు స్టేట్మెంట్‌లు. హుహు. సో, దాంతోటి కొంతవరకు అదే ఈ రష్యా, చైనా వాళ్ళు ఇప్పుడు ఎలాగో ఇరాన్ వచ్చేస్తుంది. హ్మ్. సో, అంటే ఇరాన్ కలుపుకొని మనం ఇలా ముందుకు పోవచ్చు అనే ఆలోచన వచ్చింది. దేర్ ఇస్ నో డౌట్. కానీ దానివల్ల మనకు కొంతవరకు ఏంటంటే ఇరాన్ తోటి యాంటీగా ఇండియా మెజర్స్ ఇరాన్ తీసుకుంటదని మనం అనుకోం. ఓకే. మొదటి నుంచి కూడా వాళ్ళు మనకు ఫ్రెండ్లీ. మన స్టెప్సే మనం ఒక్కోసారి దూరం చేసుకుంటున్నాం అనేది నా ఫీలింగ్. హ్మ్. రైట్. ఓకే. లేకపోతే మనకు అసలు ఇరాన్ వాళ్ళు ఇండియాకు ఇప్పటికైనా గానీ వాళ్ళ అంబాసిడర్‌గా ఓపెన్‌గా వచ్చి ఇండియా గురించి మేము ఏదైనా చేసేస్తాం. మాకు మీరు ఇంత చేశారు. మన అనుబంధాలు, సంబంధాలు, మన రిలేషన్స్ గో బ్యాక్ నాట్ సెంచరీస్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం ఉన్నది అది. ఈరోజు ఏదో వచ్చి ఇలా జరగదు. హ్మ్. సో, వి ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్లీ ఇప్పుడు అందుకనే మీరు కూడా ఇప్పుడు యూ కెన్ ప్లే మేజర్ రోల్. ఓకే. వార్ డ్యూరింగ్ అయినా, పోస్ట్ వార్ అయినా అని వాళ్ళు అంటున్నారు. ఓకే.